పాపం రాష్ట్రంలో ప్రజలు వెర్రి గొర్రెలని నమ్మటం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి లేదా ఆయన్ని నమ్మేటువంటి మూర్ఖులకి మాత్రమే ఉంటుంది అనుకుంటా. కళ్ళెదురుగుండా కనబడుతోంది. చంద్రబాబు గారు ఢిల్లీలో ఆ ప్రోగ్రాంకి ఏదో పిలిస్తే నరేంద్ర మోడీ టీ దగ్గర కలిస్తే దాన్ని ఎంత హైలైట్ చేసుకున్నారు, లేకపోతే మధ్యలో ఆ నడ్డా ఆ కాయిన్ ఆవిష్కరణకు సంబంధించి చేస్తే ఎంత హైలైట్ చేసుకున్నారు, భారతీయ జనతా పార్టీతో పొత్తుల కోసం ఎంత బాగా తెలుగుదేశం పార్టీ తప్పించింది, ఇది కనబడుతున్నటువంటిది. ఓ పక్కన జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారైపోయి ఎన్నో రోజులైనా ఫైనల్గా ఎందుకు అనౌన్స్ చేయలేదంటే భారతీయ జనతా పార్టీ కోసమే తపన పడుతున్నారు అన్నటువంటిది ఓపెన్ సీక్రెటే. తెలుగుదేశం పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలో ఒక 4 ఎంపీలు గిఫ్ట్గా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ తన మనుషుల ద్వారా పనిచేయించే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది ఓపెన్ సీక్రెటే. అన్నీ కళ్ళెదురుగుండా కనబడుతున్నా సరే నిన్న అమిత్ షా పిలవడం అంట భారతీయ జనతా పార్టీనే బ్రతిమలాడుతోందట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పలుకులలో ఉన్నటువంటి మూర్ఖత్వం అది. ఆయనంట గతం మర్చిపోదాం, కలిసికట్టుగా పనిచేద్దామని కేంద్ర హోంమంత్రి బీజేపీ అధినేత అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబుకి చెప్పినట్టు తెలుస్తోందంట. తన్నింది చెప్పులు వేయించిన చంద్రబాబు అని అలా మాట, చెప్పులు వేయించుకున్నటువంటి అమిత్ షా అనాలా? ఇది ఒక విచిత్రం. దరిమిలా 2 పార్టీల నాయకత్వాలు మళ్లీ జట్టు కట్టాలని రాజకీయ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. బుధవారం రాత్రి వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్న సంగతి తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోడీ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసేందుకు తిరిగి ఎన్డీఏలోకి రావాలని చంద్రబాబుని అమిత్ షానే ఆహ్వానించారట. దక్షిణాదిన బీజేపీ ఉనికిని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారట. ఈయన ఏం చేస్తారు? ఆంధ్రాలోనే దిక్కు చేసేటటువంటిది లేదు, పార్టీని ఏం పైకి తీసుకురాడు, ఈయన దక్షిణాది అంతా చేసి పెడతాడు చంద్రబాబు. తర్వాత రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దేశ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలిసింది. త్వరలో టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తుపై లాంఛనంగా ప్రకటన చేస్తారని సమాచారం. రాజకీయ అవగాహన కుదరడంతో గురువారం చంద్రబాబు హైదరాబాద్కు తిరిగి బయలుదేరారు. కాగా అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు మంత్రాలపై జాతీయ మీడియాలో గురువారం విస్తృత చర్చ జరిగింది. టీడీపీ త్వరలో తిరిగి ఎన్డీఏలోకి రానుందని పలు ఛానళ్లు వెడించింది. అది నిజం, ఖచ్చితంగా కలిశారంటే చర్చ జరిగింది అన్నటువంటిదే ఓపెన్ సీక్రెట్ అందులో. కాకపోతే వాళ్లే ఈయన్ని పిలిచారన్నటువంటి కోణంలోకి దాన్ని ట్విస్ట్ చేసి రాయడం అన్నటువంటి రాధాకృష్ణ గారికి తెలియదు. కాకపోతే నమ్మి తీరాలి మనం.